ఏపీ ఎంసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే ఎప్పుడు అని చాలామంది కామెంట్ అయితే చేశారు. అదేవిధంగా పర్సనల్‌గా అడిగారు చాలామందయితే. ఏపీ ఎంసెట్ అయితే అయిపోయి 1 వీక్ పైనే అవుతుంది. మనకైతే కీ మార్క్స్ అయితే వదిలారు. 2 డేస్ బ్యాక్ అయితే చాలామంది చూసుకునే ఉంటారు మాక్సిమం. కీ మార్క్స్‌లో చాలామంది అడిగిందేంటంటే 40 మార్క్స్ సీట్ వచ్చిద్దా క్వాలిఫై అయినట్టంటే, మీ 40 మార్క్సే కాకుండా మీ క్యాస్ట్ రిజర్వేషను, అదేవిధంగా మళ్ళీ మీ ఇంటర్ కొంచెం మార్క్స్ అయితే యాడ్ చేస్తారు దాంట్లో. దాని విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాని ప్రకారం అయితే మీకైతే సీట్ వస్తుంది డెఫినిట్‌గా అయితే. ఓకే. మన టాపిక్‌లో వెళ్తే అసలు ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనేదైతే, మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంసెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మనకి ర్యాంకు 1 మంత్ తర్వాత అయితే మనకి అనౌన్స్‌మెంట్ చేశారు. సేమ్ ఇయర్ కూడా అంతే ఉండిద్ది. ఎందుకంటే ఇంకా ఈ ఇయర్ అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకో 20 డేస్ పోస్ట్‌పోన్ అయినా దాంట్లో ఆలోచించే పనైతే లేదు. కన్ఫర్మ్‌గా అయితే. వేల సంఖ్యలో అయితే ఎంసెట్ అయితే రాస్తారు ఏపీలో. అందువలన ఇంత లేట్ అయితే జరిగిద్ది మనకైతే. డెఫినిట్‌గా అయితే త్వరగా జూన్ ఫస్ట్ వీక్ లేకపోతే జూన్ సెకండ్ వీక్‌లో మాక్సిమం అయితే ర్యాంక్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. నేనైతే పర్సనల్‌గా వేరే సార్‌ని కూడా కనుక్కోవడం జరిగింది. మాక్సిమం జూన్ సెకండ్ వీక్‌లో అయితే కన్ఫర్మ్‌గా డెఫినిట్‌గా ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చిందని అయితే చెప్పారు. మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఇప్పుడే.